Jesus has a great reason for everything. యేసయ్య ప్రతి ఒక్కరికి ప్రతి దాని పట్ల ఒక కారణాన్ని కలిగి ఉన్నాడు. If Jesus is coming to this place, ఇప్పుడు యేసయ్య ఈ ప్రాంతానికి వస్తే గనుక there is a great reason behind that. అక్కడ దాని వెనుక ఒక మంచి కారణము దాగి ఉంటది. If God is arranged this meeting, దేవుడే ఈ కూటములను ఏర్పాటు చేస్తే it has a great reason. దాని వెనుక కూడా ఒక అతిపెద్ద కారణం ఉంటది. Without any purpose, Jesus won't go any place. ఎటువంటి కారణం లేకుండా యేసయ్య ఏ ప్రాంతానికి వెళ్ళడు. Every day Jesus kneel down and pray. ప్రతిరోజు కూడా యేసయ్య మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవారు. When Jesus praying, ఎప్పుడైతే యేసయ్య ప్రార్థన heaven was open, అప్పుడు పరలోకము తెరవబడింది. and the Father God was came down and speaking to Jesus. ఎప్పుడైతే ఆకాశము తెరవబడుతుందో అప్పుడు తండ్రి అయిన దేవుడు యేసయ్యతో మాట్లాడటం మొదలు పెడతాడు. And revealing things, what to do, what should not do. అప్పుడు పరలోకమందున తండ్రి ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేది యేసయ్యకి తెలియజేస్తూ ఉంటారు. Where to go, ఎప్పుడైతే కిందకు వస్తారో what to speak, ఏమి మాట్లాడాలో, what miracles should do, ఏమి అద్భుతాలు చేయాలో, each and everything the Father God was instructing to Jesus. ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు కొండ మీద ఉన్నప్పుడు యేసయ్యలో భద్రపరిచారు. Whatever thing Jesus heard from the Father God, Jesus was doing the same day. ఏదైతే పైన ఏ తండ్రి అయిన దేవుడు యేసయ్యకి చెప్పాడో అదే విషయాన్ని కిందకు వచ్చి యేసు ప్రభు అదే విషయాన్ని చేస్తున్నారు. In Matthew 5, 6, 7, Jesus was teaching the great mountain sermon on the mountain. మత్తయి సువార్త 5, 6, 7 వచనములలో మనం పరిశీలన చేస్తే యేసయ్య కొండ మీద అద్భుతమైన ప్రసంగాన్ని చేశారు. Once he finished the sermon on the mountain, ఆయన ఎప్పుడైతే ఆ యొక్క కొండ మీద ప్రసంగాన్ని ముగించారో Jesus is coming down from the mountain. అప్పుడు యేసయ్య కొండ మీద నుంచి కిందకు వస్తున్నారు. Today is your day. ఈ రోజు మీ దినము. Today is the day of miracle. ఈ రోజు మీ కొరకు ఏర్పాటు Today చేయబడిన is the day of healing. ఈ రోజు స్వస్థతల Today is the day of wonders. ఈ రోజు అద్భుతములు జరిగే రోజు. If you have a great expectation, నీవు ఒక గొప్ప ఎక్స్పెక్టేషన్ కలిగి ఉంటే beyond your expectation and imagination, Spirit of God is going to do something extraordinary. ఎక్స్పెక్టేషన్ బట్టి దేవుడి రాత్రి అద్భుతములు చేయబోతున్నారు. I believe that నమ్ముతున్నావా? now Jesus is coming down from the mountain. ఎప్పుడైతే యేసయ్య కొండ మీద నుంచి కొండ దిగారో, Let me ask you a question. How many of you know mountain? నేను మనందరం ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. మీలో How many of you climb to the mountains? ఎంతమంది కొండలు ఎక్కారు? అమ్మ కొండలు ఎంతమందికి తెలుసు? If you go to the mountain, there are so many ways to come down. ఎప్పుడైతే కొండ మీదకి వెళ్తామో కొండ మీదకి వెళ్ళేటప్పుడు కొండ మీద చాలా There won't be any good roads, but there will be some road, small ways. You can come down. అక్కడ మరి కొండ ఎక్కిన మీరు దిగడానికి పెద్ద పెద్ద దారులు లేకపోయినా చిన్న చిన్న దారులు అనేవి మీకు కనిపిస్తా ఉంటాయి. But from this particular mountain, Jesus is coming by a particular way. ఈ యొక్క ప్రత్యేకమైన ఈ కొండ మీద ఒక ప్రత్యేకమైన మార్గంలో నా యేసయ్య కిందకు వస్తున్నారు. In this Andhra Pradesh, ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్ లో there are lakhs of people. అనేక లక్షల మంది జనాంగం ఉన్నారు. But tonight, కానీ ఈ రాత్రి కాల సమయంలో Jesus is visiting your village. యేసయ్య మన గ్రామాన్ని దర్శిస్తున్నారు. There is a purpose behind that. దాని వెనక ఒక పెద్ద కారణము దాగి ఉంది. There is a great reason behind దాని that. వెనక ఒక అద్భుతమైన కారణం ఉంది. Somebody having the pain in the hands, you cannot lift up your hand for some days. అమ్మా కొన్ని రోజుల నుంచి ఎవరో చెయ్యి ఎత్తలేకపోతున్నారంట. ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? చెయ్యి పైకి లేపలేను. This right hand having the problem, you cannot touch in your backside, you cannot lift up your hand. అమ్మా మీ రైట్ హ్యాండ్ తో మీ వెనక వీపును కూడా తాకలేనంత భారముతో ఉంటున్నారంట. Somebody is here, you can rise up. దయచేసి లేవమ్మా లేచి Wherever you may be, no need to come friend. You stand అక్కడ there. నిలబడి ఉండండి. Right now, Spirit of God is touching you. ఇప్పుడే పరిశుద్ధాత్మ మిమ్మల్ని తాకుతుంది. The healing is taking place right now. స్వస్థత ఇప్పుడే మీలో జరుగుతుంది. The healing is taking place. స్వస్థత ఇప్పుడే జరుగుతుంది. Amma with the yellow saree, అమ్మా పసుపు శారీ కట్టుకుని the మీతోనే మాట్లాడుతున్నా. Spirit of God is moving
on your life. మీ జీవితానికి పరిశుద్ధాత్ముడు ఒక మార్గాన్ని ఇవ్వబోతున్నాడు. Today is the day of your miracle. ఇదిగో ఈ రోజు మీరు అద్భుతం Today is the day of your healing. ఇదిగో ఈ ప్రార్థన నిన్ను Nothing స్వస్థపరచును. is impossible with నా our దేవునికి God. సమస్తము సాధ్యమే. Shall we pray together? ఆమె కోసం ప్రార్థన చేద్దాం అందరం కలిసి. Everyone, just pray for these two mothers. మీ అందరూ కూడా ఇద్దరు కోసం ప్రార్థన. Loving Heavenly Father, పరలోకమందున్న మా we ప్రియ come to తండ్రి, your presence, అయ్యా Lord. నీ సన్నిధికి వస్తున్నామయ్యా. Touch these sisters with your power. అయ్యా నీ యొక్క శక్తితో ఇద్దరు బిడ్డల్ని తాకండి. Heal them right now. ఇప్పుడే స్వస్థత జరిగించండి. All the hand pains, let it go in the name of Jesus. ఆ యొక్క భుజములో ఉన్న నొప్పి నజరేయుడైన యేసు నామములో తొలగిపోవును. Pains in the veins are now receiving the healing. అయ్యా ఆమె యొక్క హస్తములో ఆ యొక్క గూడులో ఉన్నటువంటి నరములన్నీ సడలుకొని స్వస్థత. The fire of God is touching you. ఇదిగో పరిశుద్ధాగ్ని మిమ్మల్ని తాకుతుంది. Oh, the fire of God is touching ఇదిగో you. పరిశుద్ధాగ్ని మిమ్మల్ని తాకుతుంది. Receive the healing. యేసు నామములో స్వస్థత పొందుకోండి. You are receiving the healing right now. అమ్మా స్వస్థత పొందుకున్నారు మీరు. Be complete healing. పూర్తి స్వస్థత దేవుడు మీకు In ఇచ్చాడు. Jesus' name. యేసు నామములో You can sit. అమ్మా కూర్చోండి. Jesus has healed you. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు. Just focus on me. అమ్మా నా మీద మీ అంతా దృష్టి ఉంచండి. There is a particular way from the mountain. కొండ మీద నుంచి దిగడానికి ఒక ప్రత్యేకమైన మార్గం ఉంది. Jesus is coming down from the mountain. యేసు కూడా అదే మార్గంలో కిందకి వస్తున్నారు. When Jesus was coming down, ఎప్పుడైతే యేసయ్య కిందకి వస్తున్నాడో there was like multitudes are following Jesus. ఆ యేసయ్యని అనేక వెలుగులు అనుసరిస్తున్నాయి, But వెంబడిస్తున్నాయి. Jesus not allowing the multitude to come in front of him. యేసయ్య తన ముందుకు రావడానికి మాత్రం ఎవరికి అనుమతి ఇవ్వడలేదు. Jesus making the multitude backside. ఆ యొక్క గుంపునంతటిని వెనక పక్కే ఉంచాడు. Very fastly, quickly, Jesus is walking in front of the multitude. ఆ యొక్క సమూహం ముందు నుంచి చాలా వేగముగా నా దేవుడి కిందకి వెళ్తున్నాడు. Please listen carefully. Tonight something extraordinary God want to speak to you. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ఈ రోజున ప్రత్యేకంగా దేవుడు మీతో మాట్లాడబోతున్నారు. Everyone should listen. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వినాల్సిందే. Jesus is coming very quickly. యేసయ్య చాలా త్వరగా దిగుతున్నాడు. Not allowing any person to disturb. ఎవరిని కూడా ఎలో చేయడల్లా. Jesus is coming in front of the multitude. వారి సమూహం ముందు నుంచే యేసయ్య వస్తున్నాడు. This thing, 3 days Jesus was preaching to the people. చూడండి, ఆలోచన చేయండి. 3 రోజుల నుంచి యేసయ్య సువార్త ప్రకటిస్తున్నాడు. But no one came and kneeled down and bow and worship Jesus. ఎవ్వరు కూడా యేసయ్య ముందు సాగిలపడలేదు, నమస్కరించలేదు, ఆరాధన చేయలేదు. There was no miracles or healings take place. ఆ 3 రోజులు కూడా అక్కడ ఎటువంటి అద్భుతాలు ఆశ్చర్యాలు జరగలేదు. But after the 3 days, కానీ ఆ 3 దినముల తర్వాత Jesus was coming quickly to do something extraordinary. ఆ 3 రోజుల తర్వాత యేసయ్య అంత గబగబా దిగుతుంది. ఎందుకంటే అద్భుతాలు చేయడానికి. When Jesus was coming there, ఎప్పుడైతే యేసయ్య అక్కడికి వచ్చారో suddenly from the jungle, సడన్ గా ఆ యొక్క సమూహం నుండి inside the jungle, ఆ యొక్క పచ్చికలో ఉన్నటువంటి లోపల నుంచి one young person is coming. ఒక యవ్వన బిడ్డ వస్తున్నాడు. And he is coming and kneeling down in front of Jesus. ఆ యవ్వన బిడ్డ వచ్చి యేసయ్య ముందు సాగిలపడుతున్నాడు. మోకరించి Kneel down and worshiping Jesus. అతను యేసయ్యను ఆరాధిస్తున్నాడు. And praying to Jesus. యేసయ్యకి ప్రార్థన చేస్తున్నాడు. Lord Jesus, యేసయ్య మా ప్రభువా, if you can heal, I believe that you can heal me. ఇదిగో నేను నమ్ముతున్నాను, నన్ను స్వస్థపరచగలవని. But I am praying that అయ్యా నేను దాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. if it is your will to be healed, please heal me. నీవు నన్ను స్వస్థపరచుట నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచండి. Who is this person? ఎవరు ఈ వ్యక్తి? This person was a leper. అతను ఒక కుష్ఠరోగి. This person is with full of leprosy. అతను ఒంటి నిండా కుష్ఠరోగమును కలిగి ఉన్నాడు. When he was born, అతను పుట్టినప్పుడే he was so beautiful. అతను చాలా అందంగా ఉండేవాడు. The mother was loving him. ఆమె తల్లి అతను చాలా ప్రేమించేది. Father was loving తండ్రి him. కూడా చాలా ప్రేమించేవాడు. Grandma, grandfather and uncles, aunties and brothers, sisters, everybody were loving him too much. వారి బంధువులందరూ కూడా అతనిని చాలా ప్రేమించేవారు. But while he was growing up,
అతను అలా పెరుగుతా ఉండగా Now he was a very young man. ఇప్పుడు అతను చాలా యవనస్తుడయ్యాడు. One day, mother saw something bad thing was coming in his body. ఒక రోజు తన తల్లి గమనించింది తన శరీరంలో ఏదో మార్పులు వస్తున్నాయి. Some kind of wounds are coming. ఆ వేలికి కొన్ని Some kind of wounds are coming in the head, కురుపులు లాంటివి వస్తున్నాయి in the legs. కాళ్ళల్లో. So they took him to the priest. కాబట్టి అతనిని ఒక బోధకుని దగ్గరికి తీసుకెళ్లారు. So the priest saw him, ఆ బోధకుడు అతనిని చూసి and priest said, 7 days I need to check. నాకు 7 దినాలు కావాలి అతనిని పరిశీలించడానికి అని So అన్నాడు. he was under exam. అతనిని పరీక్షించాలి 7 రోజులు అని చెప్పారు. So after 7 days, ఆ 7 దినముల తర్వాత again the priest was examining him. ఆ 7 రోజుల తర్వాత మరలా యాజకుడు Now the wound is spreading all over the body. ఇప్పుడు ఆ యొక్క కురుపులు శరీరం అంతా Now the వ్యాపించాయి. body is getting smell. అతని యొక్క శరీరం దేహం అంతా దుర్వాసన వస్తా ఉంది. So the priest declared that he is a leper. అప్పుడు యాజకుడు కన్ఫర్మ్ చేసేసాడు, డిక్లేర్ చేశాడు అతను కుష్ఠరోగి అని. Leper means he has cursed. He is a cursed person. కుష్ఠరోగము అనగా అతను ఏదో బంధకాలతో బంధించబడ్డాడని అర్థం. So he is not permitted to stay in the family. సో ఆ కుష్ఠరోగం ఉన్నటువంటి వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవించడానికి He was అనుమతించబడ్డాడు. not permitted to stay in the village. అతను ఆ గ్రామంలో నివసించడానికి కూడా వీలు లేదు. The father, the mother, those who have loved him now forsaken him. ఎవరైతే తన తల్లి తన తండ్రి తను ప్రేమిస్తున్నారో The brothers and sisters and the family people, those who are loving him, all were forsaken him. అతన్ని ప్రేమించిన బంధువులు సహోదరులు అందరూ కూడా అతన్ని విడిచిపెట్టేశారు. And all the village forsaken him. అంత గ్రామం అంతా కూడా తను విడిచిపెట్టింది. No one is there to give him food. అక్కడ ఎవరు కూడా అతనికి ఆహారం పెట్టేవారు లేరు. No one is there to give him dress. అక్కడ ఎవరు కూడా అతనికి వస్త్రములు ఇచ్చేవాళ్ళు లేరు. No one is there to give him shelter or house. ఎవరు కూడా అతను నివసించడానికి చిన్న నీడనిచ్చేవారు కూడా లేరు. Everyone speaking against him. అందరూ కూడా అతనికి వ్యతిరేకంగా Everyone మాట్లాడుతున్నారు. casting him outside the village. అందరూ కూడా అతనిని గ్రామము బయట నివసించమని He చెప్తున్నారు. was running and went into the jungle and he is staying there. ఎప్పుడైతే ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక పచ్చిక కలిగిన చోట He is నివసిస్తున్నారు. longing for love. చాలా దినముల నుంచి ప్రేమ అనే దానిని కోల్పోయి ఉన్నాడు. He is longing for help. ఇదిగో సహాయము లేకుండా అనేక దినముల నుంచి పడి ఉన్నాడు. When I was looking at this man, ఎప్పుడైతే ఆ మనుషుని వైపు నేను చూస్తున్నానో I am thinking like this. నేను అదే విధంగా ఆలోచిస్తున్నాను. Everyone is chasing him out of the family. ఆ ఫ్యామిలీలో ఉన్న వారు మిగిలిన వారందరూ కూడా He త్రోసివేశారు. was started to cry. అతను ఆ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుని ఏడ్చుట మొదలు పెట్టాడు. I'm coming to the mom. ఎప్పుడైతే తన తల్లి దగ్గరకు వచ్చారో, Amma, you are so forsaking me. అమ్మ నీవు కూడా నన్ను ద్వేషిస్తున్నావా? Amma is telling, అమ్మ చెప్తుంది, I cannot do anything, son. నేను ఏమి చేయలేను నా కుమారుడు. Our religion is saying this. You have to go out. తన తల్లి చెప్తుంది నువ్వు ఇంకా ఊరికి బయటకు వెళ్ళిపోయి బ్రతకాల్సిందే. So he is asking అతను అడుగుతున్నాడు, whether I can come back to the house. అమ్మా నేను తిరిగి ఇంటికి రావాలనుకుంటున్నాను. Oh my God, can forgive me. అయ్యా దేవా నన్ను క్షమించయ్యా. Is there any chance to get healing? అయ్యా ఏమైనా అవకాశం ఉందయ్యా నేను స్వస్థత పొందుకోవడానికి? Is there any chance? ఏమైనా అవకాశం ఉందా ప్రభువా? So the mother was telling him, ఆ తల్లి తనకు చెప్తుంది, my son, నా కుమారుడా I cannot do anything. నేనేమి నీ పట్ల చేయలేను. There is no medicine for you. ఈ వ్యాధికి ఎటువంటి మందులు లేవు. Here no person is there to heal you. ఇక్కడ ఏ వ్యక్తి కూడా లేడు నిన్ను స్వస్థపరచడానికి. But one thing I know that ఇదిగో నేను ఒక విషయం తెలుసు నాకు. in our Bible, మన బైబిల్లో oh, ఉన్నటువంటి the prophets are tell, అనేక ప్రవక్తలు చెప్పారు. the prophecies was like this. ఇదిగో ప్రవచనాలు చెప్తున్నాయి. One day the Messiah will come. ఒక రోజు యేసయ్య వస్తాడు. One day the Messiah will ఒక come. రోజు యేసయ్య వస్తాడు. If in your lifetime, నీ జీవిత మొత్తములో oh, the Messiah is there, యేసయ్య ఉంటాడు. he can come and heal you. ఆయనే వచ్చి నిన్ను He స్వస్థపరుస్తాడు. can come and change your ఆయనే situation. వచ్చి నీ పరిస్థితులు మారుస్తాడు. Oh, he is asking very enthusiastically, అతను వెళ్ళి చాలా ఉత్సాహంగా దేవుణ్ణి Amma, అడుగుతున్నాడు. when the Messiah will come? ఎప్పుడు యేసయ్య వస్తాడు? When Messiah will come? ఎప్పుడు యేసయ్య వస్తాడు? Amma told, I don't know. అమ్మ చెప్తుంది నాకు తెలియదయ్యా. Oh, one day the Messiah will ఒక come. రోజుకి తప్పనిసరిగా యేసయ్య I వస్తాడు. believe that నేను ఆ విషయాన్ని this
person went to the jungle ఈ వ్యక్తి మరలా పచ్చికల్లోకి and వెళ్ళిపోయాడు. crying inside the jungle. ఆ పచ్చిక పొలంలోనే Oh Lord, send the Messiah. యేసయ్యా, ఓ దేవా యేసయ్యను పంపించండి. Oh, send Jesus for me. ఓ దేవా యేసయ్యను నా కొరకు పంపించండి. Dear children of నా God, ప్రియ దేవుని జనాంగమా, some people are crying here. ఇక్కడ కొంతమంది కన్నీరు In గారుస్తున్నారు. your family, you have no peace at your family. నీ కుటుంబంలో శాంతి లేక బ్రతుకుతున్నావా? Oh, you have life of failures. ఇదిగో నీ జీవితము భారభరితంగా మారిపోయిందా? You have life of sickness. ఇదిగో నీ జీవితము వ్యాధిగ్రస్తం అయిపోయిందా? In your life, nothing is there. ఇదిగో నీ జీవితము You సహాయం are crying inside of your life. హృదయములోనే ఏడుస్తా. That's why God has sent me here. అందుకే దేవుని రాత్రి కాల సమయంలో నన్ను ఇక్కడికి పంపించారు. That's why God has arranged this meeting for you. అందుకే దేవుడు ఈ కూటములను ఏర్పాటు చేశారు. Oh, the Spirit of God is moving here. ఇదిగో పరిశుద్ధాత్ముడు ఇక్కడ సంచరిస్తున్నాడు. Oh, this night something extraordinary is going to take ఈ place. రాత్రి కాల సమయంలో కొన్ని అద్భుతాలు ఇక్కడ జరగబోతున్నాయి. This young boy is crying ఈ యవనస్తుడైతే ఏడుస్తున్నాడు. and he is praying. అతను ప్రార్థిస్తున్నాడు. Because of his prayer, అతని ప్రార్థనల వలన Jesus is coming from the mountain. యేసయ్య అందుకే త్వరగా Jesus is coming from the mountain. అందుకే కొండ త్వరగా Dear దిగుతున్నాడు. children of God, ప్రియ దేవుని జనాంగమా, God will answer your prayers. దేవుడు నీ ప్రార్థనలు ఆలకిస్తున్నాడు. Maybe your father or mother, your relative, your friends may not know what you are praying. ఇదిగో నీ తల్లికి, నీ తండ్రికి, నీ తోటి వారికి తెలియకపోవచ్చు నువ్వేం ప్రార్థన చేస్తున్నావో. My Jesus is watching over you and he heard your prayers. ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ అంతరంగంలో నువ్వు చేస్తున్న ప్రార్థన నా యేసయ్య గమనిస్తున్నాడు. Your life is going to change. నీ జీవితము నా దేవుడు Your మార్చబోతున్నాడు. life is going to change. నీ జీవితమును నా దేవుడు Jesus మార్చబోతున్నాడు. has heard your prayers. యేసయ్య నీ ప్రార్థనలు విన్నాడు. Jesus has cried and see your tears. దేవుడు నీ కన్నీటిని చూసి నా దేవుడు Right now the Spirit of God is moving upon your life. ఇప్పుడే పరిశుద్ధాత్మ నీ మీదకి దిగుతుంది. Today Jesus has brought you here with a special plan and purpose. దేవుడి రాత్రి నిన్ను ఇక్కడికి ఒక ప్రత్యేకమైన ప్రణాళికను బట్టి తీసుకొచ్చారు. You are very honorable vessel in the hands of Jesus. నీవు ఒక గౌరవప్రదమైన వస్తువుగా దేవుని చేతిలో ఉన్నావు. Through your life, multitudes of people are going to receive the blessing of God. నీ జీవితంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా నా దేవుడు మార్చబోతున్నాడు. From today, your life has a turning point. ఈ రోజు నీ జీవితానికి ఒక మలుపు తిరిగే రోజు. From today, your life has the turning point. ఈ రోజు నుంచి దేవుడు నీ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నాడు. God is making a U-turn in your life. దేవుడు నీ కొరకు ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. What are the things you lost? There is a restoration. ఏదైతే నువ్వు కోల్పోయావో దానిని నా దేవుడు మరలా The పునరుద్ధరించబోతున్నాడు. peace of God is coming upon your life. దేవుని శాంతి సమాధానాలు నీ మీదకి Your రాబోతున్నాయి. heart is, overflowing with great joy. నీ యొక్క మనసు ఇప్పుడు సంతోష సమాధానంతో Receive the healing. స్వస్థతను పొందుకో. Oh, the heart, నీ పూర్ణ హృదయముతో, brokenness is going away. నీ పూర్ణ హృదయముతో దేవుని ఆరాధించు. నలిగిన నీ హృదయ స్థితిని నా దేవుడు All the తొలగించబోతున్నాడు. wounds in your heart, God is healing right now. నీ గుండెకైన గాయములన్నిటిని నా దేవుడు Receive it. స్వస్థపరచబోతున్నాడు. Sister, God is touching you. యేసు నామములో పొందుకో. అమ్మా ఎవరిలో దేవుడు Your miracle is coming. The white shawl sitting in the chair. అమ్మా మీరే తల్లి బ్లూ కలర్ Yeah. అండ్ వైట్ కలర్ ఉన్నాయి. ప్లీజ్ స్టాండ్ అప్. Yes. Yes. The miracle is coming on the way. దేవుడు నీ కొరకు అద్భుతాన్ని పంపించడానికి మార్గ మధ్యంలో ఉంది. So I am not only speaking to these two girls, God is speaking to each and everyone. నేను కేవలం మీ ఇద్దరితోనే మాట్లాడాలా, ఇక్కడ ఉన్న వారందరితో మాట్లాడుతున్నాను. Your miracles are on the way. అమ్మా నీ కొరకు దీవెనలు దేవుడు దాచి ఉంచాడని పంపిస్తున్నాడు. Some of the problems in the body is disappearing. నీ శరీరంలో ఉన్న కొన్ని ఇబ్బందులు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి. All the sickness in the body is going away. ఇప్పుడే నీ శరీరంలో ఉన్న సమస్త బాధలు, వ్యాధులన్నిటి నా దేవుడు Receive తొలగిస్తున్నాడు. your miracle. యేసు నామములో నీ స్వస్థతను పొందుకో. You can see it. అమ్మ మీరు కూర్చోవచ్చు. Now this person is praying in the jungle. ఇప్పుడు ఈ కుష్ఠరోగం ఉన్నటువంటి యవనస్తుడు ఆ చేలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. His father
did not come to meet him. అతని తండ్రి అతను కలవడానికి రావడం లేదు. His mother did not come to meet him. అతని తల్లి అతని కలవడానికి His రావడం లేదు. friends or relatives doesn't come to see him. అతని స్నేహితులు అతని బంధువులు అసలు ఏమాత్రం అతను చూడడానికి రావడం లేదు. But my Jesus from heaven come and meeting him. నా దేవుడు పరలోకము నుండి దిగి వస్తున్నాడు అతన్ని కలవడానికి. Are you happy? అందరూ సంతోషంగా ఉన్నారా? The God of heaven and earth is here. దేవుని పరలోకము అనుభవము భూమి మీద మనం అనుభవిస్తున్నాం. He is in the midst of us. ఆయన ఎన్నో దీవెనలు కలిగి ఉన్నాడు. He never leaves you nor forsake you. ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టడు, ఎడబాయడు. Amen. 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 I am so excited నేను ఎంతో to see. ఉత్సాహాన్ని కలిగి ఉన్నాను మనం చూస్తుంటే. I can feel the presence of God. నేను ఇక్కడ దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాను. Somebody have pain in the left arm. అమ్మా లెఫ్ట్ ఆర్మ్ లో ఎవరో నొప్పితో బాధపడుతున్నారంట. Maybe that's a bone problem. అమ్మా ఇదిగో ఈ చేతిలో నొప్పితో బాధపడుతున్నారు. ఎముకకు సంబంధించిన ఇబ్బంది ఉంది మీకు. This part of the hand, you can rise up. I want to pray for you. ఆమేన్. ఈ చేతిలోనే భాగంలో నొప్పి ఉంది, మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. How long you having the pain? అమ్మా ఎప్పటి నుంచి ఉంది మీకు? చెప్పండి, ఎప్పటి నుంచి ఉంది మీకు ఆ బాధ? From last 1 year she is suffering from that pain. God is healing you. దేవుడు నిన్ను God స్వస్థపరచబోతున్నాడు. is healing you. దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. Receive the healing right ఇదిగో now. ఇప్పుడే స్వస్థత పొందుకో. Receive the healing right now. ఇప్పుడే స్వస్థతను In పొందుకో. the name of Jesus. యేసు నామములో All the sickness, ప్రతి విధమైన all the బలహీనత, pains in the body, ప్రతి ఆ శరీరంలో ఉన్న ప్రతి విధమైన let it నొప్పులు go in the name of Jesus. ఇదిగో తోసి Can వేస్తున్నాడు you యేసు give a big నామములో. clap offering to the Lord? అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం. చప్పట్లు కొడతా. Amen. Listen me carefully. జాగ్రత్తగా వినండి. This person is praying. ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. That's why Jesus is coming. అందుకే యేసయ్య దిగి వచ్చాడు. When Jesus comes, ఎప్పుడైతే యేసయ్య he దిగి is వచ్చాడు, coming with overjoy. అతను అత్యధికమైన సంతోషంతో And asking Jesus, యేసయ్యను అడుగుతున్నాడు. Lord Jesus, I know you can heal me. నా ప్రభువైన యేసయ్య నువ్వు నన్ను స్వస్థపరుస్తావు అన్న విషయం నాకు But తెలుసు. if it is your will, కానీ అది నీకు ఇష్టమైతేనే heal me. నన్ను స్వస్థపరచు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Let me say a secret to you. నన్ను ఒక రహస్యాన్ని మీకు చెప్పనివ్వండి. Today, Jesus is going to touch you. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరిని నా యేసయ్య తాకబోతున్నాడు. How many of you need the real touch of Jesus? మీలో ఇప్పుడు ఎంతమందికి నిజమైన యేసయ్య స్పర్శ కావాలి? అందరూ కావాలా? How many of you expecting a touch of Jesus? మీలో ఎంతమంది యేసయ్య స్పర్శ నన్ను తాకిద్దని ఎదురు చూస్తున్నారు? Before I complete this message, నేను ఈ ప్రసంగాన్ని ముగించబోయే ముందు Jesus come to very close to you and touch you. యేసయ్య నీకు దగ్గరగా వచ్చి నిన్ను తాకబోతున్నాడు. Some people Jesus will touch in the eye. కొంతమందిని యేసయ్య కన్నును ముట్టబోతున్నాడు. Some people Jesus will touch in the ear. కొంతమంది చెవులను ముట్టబోతున్నాడు. Some people Jesus will touch in the mouth. కొంతమంది నోటిని ముట్టబోతున్నాడు. Some people Jesus will touch in the heart. కొంతమంది గుండెను తాకబోతున్నాడు. Some people Jesus will touch like this. కొంతమంది యొక్క తలని దేవుడు తాకబోతున్నాడు. Some people Jesus will hug like this. కొంతమందిని నా దేవుడు కౌగిలించుకోబోతున్నాడు. Are you ready? నమ్ముతున్నారా? Are you ready? అందరూ సిద్ధంగా ఉన్నారా? yes. Mighty God. ఎంత మహిమ కలిగిన దేవుడు, Great God. ఎంత గొప్ప దేవుడు నా యేసయ్య, Powerful ఎంత God. శక్తి కలిగిన దేవుడు నా యేసయ్య. Oh, He is my Savior. ఆయనే నా రక్షకుడు, He is my Redeemer. ఆయనే నా విమోచకుడు, He is my healer. ఆయనే నన్ను స్వస్థపరచు దేవుడు, He is my lover. ఆయనే నా ప్రేమికుడు, He is my everything. ఆయనే నాకు సమస్తము. I love you, Jesus. యేసయ్య నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I love you, చెప్పండి, Jesus. యేసయ్య నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I love you, Jesus. యేసయ్య నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I give you all the glory and honor to you, అయ్యా, Lord. సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే ఇస్తున్నాను. Thank you for your precious blood. అయ్యా, నీవు ఇచ్చిన ఈ మహిమకరమైన వాతావరణంకై మీకు వందనాలు. Thank you for your love. ఓ నీ ప్రేమకై మీకు వందనాలు.
Thank you for your protection. అయ్యా నీ సంరక్షణకై మీకు వందనాలు. Thank you, Jesus. యేసయ్యా మీకు వందనాలు. Thank you, Jesus. యేసయ్యా మీకు వందనాలు. Thank you, Jesus. యేసయ్యా మీకు వందనాలు. Shabalahata radika bashanturi akka maudi ala raba. Riba da raboshi ala ragada ragada handara di ala ratarabada. Oh, Rabausha Baba Baba Lakati Maushia Karadala Yakaradalabada Riba Lahanduni Yakaradalabada. You can experience the presence of Jesus. You can see the glory of Jesus. Oh, the glory of God is manifesting right now. Oh, you can open your mouth and shout and praise God. Shapala Gaku Diana Roshia Karadiana. Oh, the miracles are coming. Oh, hallelujah, the healings are coming. Oh, Rabba Baba Baba Shakamana Riala Rabba Riba Baba 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 Gudaba Shakara Gudaba Bala Gashmala Gaturia La Rabada. Yes, Lord. Oh, Jesus, you are holy. Holy. Holy is the Lamb of God. You are worthy to be praised. You are worthy to be honored. స్తోత్రం స్తోత్రం అనుభవించు దేవుని సన్నిధిని. Yes, Lord. దేవా వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. Receive a special touch of God. ప్రత్యేకమైన దేవుని తాకిడి నీ మీదకి వచ్చింది. Oh, receive the healing of God. స్వస్థత ఇప్పుడు పొందుకో. Receive the miracle of Jesus. యేసు నామములో స్వస్థత పొందుకో. Receive the fire of God. యేసు అగ్నిని నీవు Oh, the fire of Holy Spirit is coming down. ఆత్మ అగ్ని నీ మీద దిగుతుంది. Oh, deliverances are taking place. విడుదలలు ఇక్కడ జరుగుతున్నాయి. Demonic spirits are leaving. పరిశుద్ధాత్మను నీవు Oh, Rabba Shantala Ragata La Boshia La Ragata. Thank you, Jesus. Coming down, heaven is open. The angels of God is visiting right now. The angels of God is visiting right now. Yes, heaven is open. Hallelujah, hallelujah, hallelujah. The presence of God, the mighty presence of God, the Holy presence of the Lord. Oh, the Holy Spirit is ministering. Holy Spirit is ministering. Receive the other time. Receive the other time. Receive the anointing. Receive the anointing of the Holy Spirit. Receive. Oh, sister, God is touching you. God is touching you. God is touching you. Yes, you are receiving the healing. You are receiving the miracle. You are receiving the anointing. You are receiving the anointing. Amma, you are receiving the anointing. Yeah, God is touching you. God is touching you. Brother, God is touching you. Yes, hallelujah. Miracles, wonders are happening. Oh, yes. Hallelujah. Open your heart, open your mouth and say, Jesus. యేసయ్యా అని పిలవండి. యేసయ్యా పిలువు. కేకలు. యేసయ్యా.
Fire is coming. Fire is coming. Fire is coming. Fire is coming. Miracles are coming. Miracles are coming. Oh, deliver. Great deliver. పరిశుద్ధాత్మ నీ మీదకి దిగుతుంది. Amen. అందరం చెప్తాం హల్లెలూయా. Hallelujah. Are you happy? అందరు సంతోషంగా ఉన్నారా? Are you happy? అందరు సంతోషంగా ఉన్నారా? There is a visitation of the Holy Spirit in your life. అమ్మదించండి, మీ మీద దేవుని అభిషేకం దిగింది. Your prayer life is going to change. నీ ప్రార్థన జీవితాన్ని నా దేవుడు మార్చబోతున్నాడు. God is molding you. దేవుడు నిన్ను మలచబోతున్నాడు. And God will remold you. దేవుడు మరలా తిరిగి నిన్ను తిరిగి I can నిర్మించబోతున్నాడు. see a vessel, it is broken into pieces. ఇదిగో ఇప్పటికే నీ హృదయం అనేటువంటిది ముక్కలు ముక్కలుగా అయిపోయి ఉంది. But God is remaking it. ఆ పగిలిపోయిన నీ హృదయాన్ని The దేవుడు miracle మరలా తిరిగి is coming నిర్మించు. right now. ఇప్పుడే స్వస్థత నీలోకి వచ్చిన అద్భుతం నీలోకి Receive వచ్చింది. the miracle. నీ అద్భుతాన్ని నువ్వు సొంతం చేసుకో. Get ready for the next level of anointing. Who is? అమ్మా నీకు దేవుని అభిషేకాన్ని ఇవ్వబోతున్నాడు. Not only you. నీవే కాదు, Morning the Spirit of God was telling 12 people. పొద్దున పరిశుద్ధాత్మ నాకు చెప్పాడు Again, 12 మంది మీద దేవుడు God is pointing out some 12 people from this mate. 12 people మరలా 12 మందిని నాకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. So I am not going to show you are the person like that, but the Spirit of God is speaking to you. You are the person. నేను ఎవరనేది ప్రత్యేకంగా చెప్పను కానీ నేను ఈ మాటలు చెప్తున్నప్పుడే అది నేనే అని పరిశుద్ధాత్మని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ 12 మందిలో నువ్వు ఉన్నావు. In Andhra Pradesh and Telangana, God is going to take the revival. ఆంధ్ర మరియు తెలంగాణలో దేవుడు ఉజ్జీవాన్ని లేపబోతున్నాడు. Many people are going to receive the salvation of Jesus Christ. ఎప్పుడైతే యేసయ్య చెప్పిన రక్షణను ఆ యొక్క ప్రజలు తీసుకోవడానికి సిద్ధపడతారో In Andhra Pradesh, there will be a great revival. అప్పుడు మన ఆంధ్రదేశంలో గొప్ప ఉజ్జీవం రగలబోతుంది. India is going to watch over Andhra Pradesh. భారతదేశం అంతా కూడా ఆంధ్రదేశం వైపు చూడబోతుంది. God is going to rise up some mighty evangelists and preachers from this land. ఈ ఆంధ్ర ప్రదేశ్ భూమి మీద నుంచి దేవుడు మహిమకరమైన పరిచయం So చేసే here are సేవకులను some లేపబోతున్నాడు. young girls God is going to anoint you. ఇక్కడ ఉన్న కొంతమంది యవనస్తులను దేవుడు తన పరిచర్య కోసం Now the అభిషేకించాడు. Spirit of God is telling to me like this. ఇప్పుడు నాకు పరిశుద్ధాత్మ ఆ విధంగా During బోధిస్తుంది. the time of Jesus' birth, there was lot of virgins. They were separated. The life to Jesus need to give birth in the life. యేసయ్య పుట్టబోయే దినాలలో అనేక మంది కన్యకలు ఎంతో పరిశుద్ధమైన జీవితం జీవించారంట. యేసయ్య నా గర్భములో నుంచే రావాలని. So one day the angel of God, Gabriel, came and appeared to Mother Mary. ఒకానొక రోజున గాబ్రియేలు దూత వచ్చి మరియమ్మను దర్శించింది. So tonight, during this message, the angel of Gabriel will come and appear to you. ఇదిగో ఈ ప్రసంగం జరుగుతున్నప్పుడే గాబ్రియేలు దూత వచ్చి మీ మధ్య The నివసిస్తుంది. heaven is opened. పరలోకము తెరవబడింది. The angels are coming. పరలోక దూతలు దిగుతున్నారు. God will open your eyes దేవుడు మీ మనోనేత్రాలను to తెరుస్తున్నాడు. see some angels. మీరు కొంతమంది దూతలను Be with a చూడబోతున్నారు. great expectation. ఇదే గొప్ప ఎదురు చూచే Your విధానం. prayer life is going to మీ change. యొక్క ప్రార్థన జీవితం మారబోతా ఉంది. God is going to do lot of miracles in the ministry. ఈ యొక్క పరిచర్యలో దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు చేయబోతున్నారు. Many baptism services are going to take place. చాలా బాప్తిసాలు ఇక్కడ జరగబోతున్నాయి. Many child dedication will going to take place. ఇక్కడ చాలా అద్భుతమైన పరిచర్య ఎలా చేయాలో Many weddings are going to take place. ఇంకా గొప్ప గొప్ప సూచనలు ఇక్కడ I am జరగబోతున్నాయి. so excited to share these things. ఈ విషయాలన్నీ మీతో చెప్పుటకు నేను ఎంతో What are the things Satan bind in this world? God is losing it. ఇక్కడ ఏదైతే సాతాను పునాదులు స్థిరపడ్డాయో వాటిని ఈ రాత్రి కాల God is removing all the obstacles from your life. ఒకటి వేళ్లతో సహా నా దేవుడు పెకలించబోతున్నాడు. God is removing the obstacles to give birth.
ఇదిగో దేవుడు నువ్వు పోగొట్టుకున్న ప్రతిదీ మరలా నీకు ఇవ్వబోతున్నాడు. God is removing the obstacles of poverty. ఇదిగో నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో దాని ప్రతి ఒక్కటి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. God is removing the obstacles in the marriage life. ఇదిగో నీ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో దేవుడు నీకు God is తెలియజేయబోతున్నాడు. removing the obstacles in the finances. ఇదిగో నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల్ని ఎలా బయటపడాలో దేవుడు నీకు So జ్ఞానం get ఇవ్వబోతున్నాడు. ready. సిద్ధమేనా? God bless you. సిద్ధంగా ఉండండి, దేవుడు అద్భుతాలు Please come, please చేయబోతున్నాడు. come, please come, sir. Please come, sir. Hallelujah. Are you happy? సంతోషంగా Hallelujah. What's your name? What's your name? Abhishek. Abhishek. So great Abhishekam is there. మా లోపల పిల్లలను కంట్రోల్ చేయాలి. స్త్రీల సమాజం వాళ్ళు గమనించాలి. So the future generation, Yes. భవిష్యత్తులో రాబోయే తరం వారే they are preaching inside. వాళ్ళు లోపల ప్రసంగిస్తున్నారంట. I am preaching outside, they are preaching inside. నేను బయట ప్రసంగిస్తుంటే వాళ్ళు లోపల ప్రసంగిస్తున్నారు. So only few people are listening them. వాళ్ళ ప్రసంగాన్ని కొంతమందే వింటున్నారు. They are the mighty preachers. అక్కడ చాలా మంది బోధకులు ఉన్నారు. Okay, God bless. వారిని దేవుడు దీవించును గాక. So Jesus is coming down from the mountain. ఎప్పుడైతే కొండ మీద నుంచి యేసయ్య కిందకి దిగారో Tell your neighbor Jesus is coming from the mountain. మీ పొరుగు వారికి అంతా చెప్పండి, యేసయ్య కొండ మీద నుంచి దిగి వచ్చాడని చెప్పండి పక్కన వాళ్ళకి. So somebody asked for what Jesus is coming. అడగండి ఎందుకు యేసయ్య వచ్చాడని. For what Jesus is coming. వై ఎందుకు యేసయ్య వచ్చాడు? You చెప్పండి to neighbor. చెప్పండి మీ పక్కన వాళ్ళకి ఎందుకు యేసయ్య కొండ దిగి వచ్చాడని. So anybody told the answer? ఎవరైనా మీకు సమాధానం చెప్పారా? చెప్పడం నవ్వుతున్నారు. Huh? To heal whom? గ్రీన్ చున్నీ To heal whom? లెపరసీ. Are not for you. So చెప్పండి to the neighbor Jesus is coming to visit you. చెప్పండి మీ పక్కన వాళ్ళకి యేసయ్య నిన్ను దర్శించడానికి కొండ దిగి వచ్చాడు. 2000 years ago for the leper he came. 2000 సంవత్సరాల క్రితము కుష్ఠరోగం కలిగిన వాని కోసం యేసయ్య కొండ దిగి వచ్చాడు. Oh, now tell your neighbor today Jesus is coming for me. చెప్పండి మీ పక్క వారికి అప్పుడు యేసయ్య వచ్చాడు, ఇప్పుడు కూడా నా కోసం యేసయ్య వస్తున్నాడు. Jesus is coming for me. యేసయ్య నా కోసమే వస్తున్నాడు. Jesus is coming to answer my prayer. యేసయ్య నా ప్రార్థనలకు సమాధానం ఇవ్వడానికి వస్తున్నాడు. Jesus is coming to change my life. యేసయ్య నా జీవితాన్ని మార్చడానికి వస్తున్నాడు. Jesus is coming to change my husband's life. యేసయ్య నా భర్త యొక్క జీవితాన్ని మార్చడానికి Jesus వస్తున్నాడు. is coming to change my children's life. యేసయ్య నా బిడ్డల భవిష్యత్తును మార్చడానికి వస్తున్నాడు. Oh, Jesus is coming to take care of my life. యేసయ్య నీ జీవితాన్ని భద్రపరచడానికి వస్తున్నాడు. Jesus is coming here to heal me. యేసయ్య నన్ను స్వస్థపరచడానికి రాయ్యా. Oh, to take away all my curses in my life. అయ్యా నాలో ఉన్నటువంటి బంధకాలన్నింటినీ బయటకు తీసుకొని రండి అయ్యా. I am seeing that Jesus is coming to my life. అయ్యా నీవు నా జీవితంలోకి వచ్చుట చూస్తున్నానయ్యా. When Jesus came, ఎప్పుడైతే యేసయ్య కొండ దిగాడు, he was praying like this. యేసయ్య ఈ కుర్రవాడు మోకాళ్ళు వేసి Lord, if you can heal me, you can heal. అయ్యా నువ్వు నన్ను స్వస్థపరచగలిగితే స్వస్థపరచయ్యా. See at me, look at me. అమ్మా చూడండి, నన్ను చూడండి. If Jesus looked at somebody, healing will take place. ఇదిగో యేసయ్య ఎవరినైతే చూస్తున్నాడో వారి పట్ల దేవుడు If అద్భుతాలు Jesus speaks చేయబోతున్నాడు. something, healing miracles will take place. ఇదిగో యేసయ్య ఏం మాట్లాడినా ఇక్కడ అద్భుతాలు జరుగుతాయి. Oh, when the apostles' shadow put on some people's life, they got healing. ఎప్పుడైతే అపోస్తలులు నడుస్తున్నప్పుడు వారి నీడ రోగంలో ఉన్న వారి మీద పడిందో అప్పుడు వారు కూడా స్వస్థత పొందుకున్నారు. When apostles' kerchief touched somebody, they got healing. ఎప్పుడైతే అపోస్తలులు వారి చేతుల్లో రుమాలు కూడా వారిని తాకగానే ఆ తాకిన వారు స్వస్థత పొందుకున్నారు. Then Jesus look, then healing will come. ఎప్పుడైతే యేసయ్య చూస్తాడో చూపులో కూడా స్వస్థత జరుగుతుంది. But Jesus come very closer to the leper ఆ man. కుష్ఠరోగం కలిగిన మనిషికి చాలా దగ్గరగా యేసయ్య వచ్చాడు. Leper means no one will touch him. కుష్ఠరోగం అంటే ఎవరు అతన్ని టచ్ The చేయరు. father, mother, brother, sister and friends,
They never touch him. తల్లి గాని తండ్రి గాని సహోదరులు గాని చుట్టుపక్కల వారు ఎవ్వరు అతన్ని ముట్టకూడదు. Leper means untouchable. కుష్ఠరోగము అంటే కుష్ఠరోగి అంటే ముట్టని వాడు అని. But Jesus came and hugged him like this. యేసయ్య అతని దగ్గరకు వచ్చి ఈ విధంగా కౌగిలించుకున్నారు. Jesus touched him. యేసయ్య కౌగిలించుకొని స్వస్థపరిచాడు. When Jesus touched the leper, ఎప్పుడైతే కుష్ఠరోగిని యేసయ్య తాకాడో 5 things are taken place. అక్కడ 5 విషయాలు జరిగినాయి. So tonight 5 things are going to happen in your life. ఈ రోజు కూడా మీ జీవితంలో ఆ 5 అద్భుతాలు జరుగునుగాక. Are you excited? మీరు 5 miracles are going to take place. వాటిని మీరు అంగీకరిస్తారా? ఈ రోజు 5 అద్భుతాలు జరగబోతున్నాయి. Are you excited to hear? అవి వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Oh, praise God. Hallelujah. హల్లెలూయా. I want to hear from the brothers. Are you excited? వెనకున్న సహోదరులు మీరు కూడా ఆ విషయాలు తెలుసుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారా? yes. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Thank you, Jesus. హల్లెలూయా. There are 2 brothers sitting in the back. వెనక 2 సహోదరులు కూర్చొని ఉన్నారు. They lost their job. మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోయి ఉన్నారు. They lost their property. మీరు మీ ఆస్తిని కూడా కోల్పోయి ఉన్నారు. He is thinking like this. మీరు ఆ విధంగా నిరాశలో ఉన్నారు. Why I want to live in this world? ఎందుకని ఇన్ని కోల్పోయిన నేను ఇక్కడ బ్రతకాలి? And you are the person, one person. I can see the dress of your shirt color, but I don't want to tell. నీ డ్రెస్ కలర్ కూడా నేను చూశాను, దేవుడు చూపించాడు. కానీ ఇంతమందిలో చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక నేను మీ పేరు చెప్పడంలా. You are telling that. ఇదిగో నేను నీకు చెప్తున్నాను, విను. When I was earning money, everybody come and like me. ఇదిగో ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరికి రావాలి. But when I lost the earning or my job, no one is loving me. ఎప్పుడైతే నేను నా ఉద్యోగాన్ని కోల్పోయానో ఇక నన్ను ఎవరు ప్రేమించడం లేదని అనుకుంటున్నావు. Dear brother, the world is like that only. ఇదిగో నా ప్రియ సహోదరుడా, నీకు ఒక విషయాన్ని If చెప్తున్నాను. you have money, people will appreciate you. మనీ ఉంటే నీ దగ్గర నిన్ను జనాలు మెచ్చుకుంటారు. If you have power, if you have blessings, people will come to you. నీ దగ్గర అధికారం ఉంటే జనులు నీ దగ్గరికి వస్తారు. But if you are lost your job, your money, నువ్వు no one, ఉద్యోగాన్ని కోల్పోయావు, no one will like you. ఎవరు కూడా నిన్ను ఇష్టపడరు. Even your wife or your children, నీ భార్య నీ బిడ్డలు కూడా నిన్ను ఇష్టపడతారు. they won't honor you. వాళ్ళు ఎవరు నిన్ను గౌరవించగలరా? Don't worry, tonight God is going to speak to you. భయపడొద్దు, దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. So when Jesus touched the leper, ఎప్పుడైతే యేసయ్య కుష్ఠరోగిని ముట్టాడో 5 things happened. 5 విషయాలు జరిగినాయి. First one, మొట్టమొదటిది what is that? ఏమనుకుంటున్నారు? Anyone can tell. ఎవరన్నా చెప్పగలరా? చెప్పండి. She said correct answer. ఆమె సరైన సమాధానం చెప్పింది. So God is going to use you. దేవుడు నిన్ను ఉపయోగించుకోబోతున్నారు. Amen. First miracle, మొట్టమొదటిగా అద్భుతము జరిగింది అక్కడ. healing. 2 స్వస్థత జరిగింది. His whole body got the healing completely. అతని దేహం అంతా కూడా స్వస్థత పొందుకుంది. All the wounds disappeared. అతని కురుపులన్నీ కూడా మాయమైపోయినాయి. Dear children of God, ప్రియ దేవుని పిల్లలారా, whatever sickness you are carrying, ఏదైతే బాధని అనారోగ్యాన్ని నీవు it కొనసాగిస్తున్నావో, doesn't matter how long you are carrying. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఆ వ్యాధితో బాధపడుతున్నావు అనేది సంబంధం లేదు. Maybe the doctors may given the report, they cannot do anything. ఈవెన్ డాక్టర్స్ కూడా ఇక మేము ఏమి చేయలేము, నువ్వు బతికినాళ్ళు బతికని రిపోర్ట్లు ఇచ్చినా సరే. For some cases, doctor has told you have to take medicine your lifelong. కొన్ని కేసెస్ లో అయితే కొన్ని వ్యాధులకైతే చెప్తారు మీరు జీవితాంతం మందులు వాడాలని. In some cases, doctor has told there is no proper medicine for this sickness. కొన్ని కేసులకైతే చెప్తారు మీ రోగము తగ్గడానికి మందులు లేవని. But Jesus touch you, యేసు గనుక నిన్ను తాకితే you will receive complete healing. నువ్వు తప్పనిసరిగా పరిపూర్ణ స్వస్థతను పొందుకుంటావు. I am praying that నేను మీ కొరకు అదే విషయాన్ని బట్టి tonight ప్రార్థిస్తున్నాను. the people those who are sick, ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి కొరకు ప్రార్థన you will చేయండి. receive the healing.
ఈ రాత్రి మీరు స్వస్థత I పొందుకోవాలి. believe that no one is not going to the home with your old sickness. నీ యొక్క ఏ రోగములతో ఇక్కడ వచ్చావో అదే రోగములతో తిరిగి నువ్వు ఇంటికి వెళ్ళవని నేను చెప్తున్నా. Or before you are going to take place, before you are going to take from this place, God is going to touch and heal you completely. ఇక్కడి నుంచి మీరు మీ యొక్క ఇళ్ళకి వెళ్ళబోయే లోపలే దేవుడు మిమ్మల్ని తాకి స్వస్థపరచబోతున్నాడు. Jesus is the same Jesus yesterday, today and forever. మన యేసయ్య నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నది. Whatever may be your sickness, నీ రోగము ఏదైనా సరే Jesus is ready to touch you. నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. When Jesus touch you, ఎప్పుడైతే యేసయ్య you will తాకుతాడో receive the healing. అప్పుడు నువ్వు స్వస్థత His పొందుకుంటావు. whole body got healing. అతని దేహమంతా కూడా స్వస్థత పొందుకుంటుంది. New skin came. ఇదిగో New skin came. కొత్త శరీరం అతనికి New వచ్చింది. veins came. కొత్త దేహం అతనికి వచ్చింది. Now he is so beautiful. ఇప్పుడు అతను చాలా అందమైన వాడిగా మార్చబడ్డాడు. Everybody want to love him. అందరూ కూడా అతన్ని ప్రేమించుట మొదలు His పెట్టారు. body got the change. అతని దేహం మారిపోయింది. Your body is going to get a miracle. నీ దేహం ఈ రాత్రికాల సమయంలో అద్భుతము పొందుకొనును గాక. The second miracle, రెండవ అద్భుతం, when Jesus touched him, ఎప్పుడైతే యేసయ్య తన తాకాడో did he have any job? అతనికి ఏమైనా ఉద్యోగం ఉందా? లేదు. Will you give any work? వారు ఎవరైనా అతనికి ఏదైనా పని చూపిస్తారా? Because of leprosy, no one will give work. కుష్ఠరోగం మూలన అతనికి ఎవరు కూడా ఏ పని కూడా ఇవ్వలేదు. But he have a work. కానీ అతనికి ఒక పని. What is that? ఏ పని? Begging. Begging, yes. Asking people to support. Yes. But when Jesus touched him, ఎప్పుడైతే యేసయ్య అతన్ని తాకాడో yeah, his financial things started to change. అతని ఆర్థిక స్థితి మారడం మొదలైంది. Amen. ఆమేన్. Can you raise up your hand like this? మీ చేతులు ఈ విధంగా ఎత్తండి. yes yes. For what you are lifting up your hand like this? ఎందుకు మీ చేతులు ఇలా ఎత్తారు? Asking God. Psalms 121 says, I am looking at my eyes on above. My help will come from the God who created the heavens and the earth. 100వ కీర్తనం అంతా చెప్తుంది, ఆకాశము తట్టు నా కనులెత్తుతున్నాను, నన్ను సృజించిన వాడే నాకు సహాయం చేయువాడు. Today can you take a decision? I won't ask money or help from any human being. ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడ నువ్వు ఒక నిర్ణయం తీసుకో. ఇక మీదట ఎప్పటికీ కూడా ఏ మనిషి దగ్గర నుంచి ధనము గాని సహాయం గాని అడగను అని. I will ask the help from my God and Savior. నేను ఎప్పుడు కూడా నా దేవుని దగ్గరే సహాయం అడుగుతాను, నా రక్షకుడిని అడుగుతాను, మనుషుల్ని అడగనని నిర్ణయం తీసుకో. Raise up your hand and చేతులు look రెండు to the heavens మీ రెండు and చేతులు ask ఎత్తి Jesus. ఆకాశం వైపు చూస్తే యేసయ్య అని. అలా కాదు, యేసయ్య ఇందాక దైవజనులు చెప్పినట్లుగా మీ హస్తములు ఎత్తి యేసయ్య. Book of James chapter 1 verse 17 says, every good and perfect gift is coming from above. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చెప్పినట్లు ప్రతి బహుమానము పైనుంచి రాబోతుంది. Every good and perfect gift is coming from above. నీ బహుమానము నీకు వచ్చే సరైన సమయము పైనుంచి నా దేవుడు పంపించబోతున్నాడు. Silver and gold is coming from above. వెండి బంగారములు పైనుంచి రాబోతున్నాయి. Money and financial blessings are coming from above. ధనము ఆర్థిక దీవెనలు పైనుంచి రాబోతున్నాయి. If we are trusting Jesus, నువ్వు యేసయ్య మీద నమ్మకం ఉంచు. He will supply all your needs. ఆయన నీ అవసరాలన్నింటినీ తీర్చబోతున్నాడు. Oh, there won't be any borrowing. ఇదిగో ఇక ఎప్పటికీ నువ్వు అప్పులు చేయవు. There is a financial blessing is going to come. ఇదిగో నీ ఆర్థిక పరమైన దీవెన నా దేవుడు Those who are దింపబోతున్నాడు. lifting up their hands towards the heaven, God is opening the heaven and pour out the blessing to your life. ఎప్పుడైతే నీ చేతులు ఆకాశము తట్టి చాపి చూపేవప్పుడు నా దేవుడు ఆకాశము తెరిచి దీవెన వర్షము కురిపిస్తున్నాడు. Tonight I am promising there, your miracles are coming. రాత్రికాల సమయంలో ప్రవచిస్తున్నాను, అద్భుతాలు జరుగుతున్నాయి. Your blessings are coming. నీ యొక్క అద్భుతాలు వస్తున్నాయి. Your financial breakthrough is coming. నీ ఆర్థిక పరమైన దీవెనలు దేవుడు God is hand over the keys to open the heavens. ఇదిగో పరలోకము తెరవడానికి తాళపు చెవులు నీకు ఇవ్వబోతున్నాడు. Right now
the financial blessings are coming. ఇదిగో ఇప్పుడే ఆర్థిక పరమైన దీవెనలు నీకు కలుగును గాక. Praise God. దేవునికి స్తోత్రం. If we are lifting up your hands like this, if we are lifting up your మీరు hands హస్తములు like ఈ this, విధంగా పైకెత్తితే when people comes to you, జనులు మీ దగ్గరకు వచ్చి your hand will like this. మీ హ్యాండ్ ఇలా, వారి హస్తం ఇలా పెడతారు మీ హస్తం మీద. Are you understanding? అర్థమైందా? మీరు ఈ విధంగా Where చేసినప్పుడు God, your hand will like this. ఎప్పుడైతే మీరు హస్తం ఇలా ఎత్తుతారో అప్పుడు నా దేవుడు, Where's the people, your hand will like this. పీపుల్ అయితే, జనులైతే చేతులు ఇలా పెడతారు. To the people you will going to give, ఎప్పుడైతే మీ ప్రజలకు మీరు బహుమానం from ఇవ్వాలి, God you are going to receive. దేవుడు మీకందరికి బహుమానం ఇవ్వబోతున్నారు. Please చెప్పండి. అమ్మ చెప్పండి అందరూ. From God I will receive, యేసయ్య దగ్గర నుంచి నేను పొందుకొని for the people I will give. మరలా ప్రజల కొరకు నేను From ఇస్తాను. God I receive my blessing, ఈ దేవుని దగ్గర నుంచి నా and దీవెన for the పొందుకొని needy I will give. అవసరంలో ఉన్న వారికి ఇస్తాను. From God I will receive, యేసయ్య దగ్గర నుంచి నేను and I will పొందుకొని support the ministry in God. దేవుని పరిచర్యకు నేను నా ధనాన్ని వాడతాను. Happy? అందరం చెప్దాం హల్లెలూయా. Are you understanding? Hallelujah. When Jesus touched him, ఎప్పుడైతే ఆ కుష్ఠరోగం the గలవారు financial breakthrough started. ఆర్థిక పరమైన The దీవెనలు financial blessing started. ఆర్థిక పరమైన దీవెనలు వస్తున్నాయి. First one, physical healing. మొట్టమొదటిది శారీరక సంబంధమైన Second స్వస్థత. one, financial breakthrough. రెండవదిగా ఆర్థిక పరమైన దీవెన. The third one మూడవది is emotional. అది భావోద్వేగానికి సంబంధించినది. Hallelujah. హల్లెలూయా. What is the emotion? ఎమోషన్స్ అంటే ఏంటి? భావోద్వేగం అంటే Man, people needs love, care and everything. ఎప్పుడైతే మనిషి ప్రేమ, ఆదరణ, సంతోషం కోరుకుంటాడో వాటిని ఎమోషన్స్ అని అంటాం. In our emotion, మన యొక్క ఎమోషన్స్ లో some old people will tell like this, కొంతమంది పెద్దవారు ఈ విధంగా చెప్తారు, I have no one in my life. I have no one in my life. నా జీవితంలో ఎవ్వరూ లేరు నాకు. Not only old people, పెద్దవారే కాదు, young people also they will tell like this. ఎవరి బిడ్డలు కూడా ఈ విధంగానే చెప్తున్నారు, There is no one to take care of me. నన్ను సంరక్షించేవారు ఎవ్వరూ లేరని. That means loneliness. దానికి అర్థం ఏంటంటే నువ్వు ఏకాంతాన్ని అనుభవిస్తున్నావు. Some people will speak their self itself. కొంతమంది అయితే వారికి వారే మాట్లాడుకుంటారు. They will speak themselves. కొంతమంది వారికి వారే మాట్లాడుకుంటారు. They will tell like this. కొంతమంది ఇప్పుడు అయ్యగారు చెప్పిన మాటల ప్రకారం వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటా ఉంటారు. See my face. నా ముఖం చూడండి, See my color. నా రంగు చూడు అంటే ఎవరికి వాళ్ళు అట్లా చెప్పుకుంటారంట. నా See ముఖం my ఏంటి, నా రంగు ఏంటి, eyes. నా కళ్ళు ఏంటి, Oh, I am very short. నేను చాలా పొట్టిగా ఉన్నాను, I am very lean. నేను చాలా అందవిహీనంగా I am ఉన్నాను, over fat. నేను చాలా లావుగా ఉన్నాను అని ఎవరికి వారు చెప్పుకుంటారు. You are murmuring against God. నువ్వు దేవునికి వ్యతిరేకంగా గుసగుసలాడితే, You are complaining about God. నువ్వు దేవుని మీదే కంప్లైంట్ ఇస్తే, Just look at me. ఇదిగో చూడండి నన్ను, Touch your eyes. నీ యొక్క కళ్ళను తాకి, In this universe, maybe crores of people, ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ but your eye is very unique. There is no one has the same eye. ప్రపంచంలో ఎవరికి కూడా ఒకటే కన్ను లేదు, ఎవరికి వారికి ప్రత్యేకమైన కన్నులు ఉన్నాయి. Are you understanding? అర్థమైందా? There is no one have the same eye. ప్రతి ఒక్కరు ప్రపంచంలో ఉన్న Your మనుషులందరికీ eye కూడా is very different. మన కన్ను అనేది చాలా ప్రత్యేకమైనది. Then you put your finger. నీ యొక్క వేలు ముద్రలు పెట్టండి. So look at your hands. నీ చేతిని చూసుకోండి. Tell there is no one have the same fingerprint. చెప్పండి ఇటువంటి వేలు ముద్రలు ఎవ్వరికి లేవని.
Your mother don't have, your father don't have, your brother don't have. నీ తల్లికి నీ తండ్రికి Your సహోదరులకు children don't have. నీ పిల్లలకు కూడా అటువంటి Your వేమవుతుంది. fingerprint is different than any other people. నీకంటే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎవరికి వారికి డిఫరెంట్ గా ఉంటాయి. Then your voice. నీ వాయిస్ కూడా There is no one have the same voice. ఎవరు కూడా ఒకే స్వరాన్ని కలిగి లేరు. Oh, I can tell so many things. ఈ విధంగా నేను అనేక విషయాలు మీకు చెప్పగలను. So wonderfully made by God. నీవు ఎంతో అద్భుతంగా దేవుని చేత సృజింపబడ్డావు. Touch your heart and tell. ఇదిగో నీ హృదయాన్ని తాకి నీ హృదయానికి చెప్పుకో. My dear son, John Martin. ఇదిగో నా కుమారుడా అని మీ పేరు మీరు చెప్పుకో. You are so beautiful and wonderful. నువ్వు చాలా అందంగా ఉన్నావు, చాలా అద్భుతమైన వ్యక్తివి. You need to tell about yourself. నీవు ఆ విధంగా నీ హృదయానికి చెప్పుకోవాలి. What you need to tell? ఏమని చెప్పాలి? I am telling John Martin, you are so wonderful and beautiful. ఓ జాన్ మార్టిన్ గారైన మీరు చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉన్నారు. But you have to tell అదే because విషయాన్ని మీకు మీరు చెప్పుకోవాలి. are you beautiful or not? అమ్మా మీరు అందంగా ఉన్నారా లేరా? ఉన్నారండి. ఎస్. Are you beautiful? Yes. Then why you are being gloomy? మరి ఎందుకు మీరు అట్లా మౌనంగా ఉంటున్నారు? Why you are murmuring? ఎందుకు గుసగుసలాడుకుంటున్నారు? Why you are complaining? ఎందుకు ఫిర్యాదులు ఇస్తున్నారు? మీ గురించి మీరే ఇచ్చుకుంటున్నారు. నాదేముందులే పొట్టి You have to tell that I can do all things who can strengthen me. అందుకే మీ హృదయానికి చెప్పుకోండి, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. There was no one to take care the leper. ఆ కుష్ఠరోగిని ఆదరించేవారు ఎవ్వరూ లేరు. But when Jesus touched him, ఎప్పుడైతే యేసయ్య వచ్చి అతనిని తాకాడో he knows that I have a savior. అప్పుడు అతను తెలుసుకున్నాడు, నా కొరకు ఒక I రక్షకుడు have a ఉన్నాడు. great Jesus. అతనే గొప్ప యేసయ్య. I have a great friend. నాకు ఒక గొప్ప స్నేహితుడు ఉన్నాడు. Dear children of God, నా ప్రియ దేవుని పిల్లలారా, don't get any loneliness. ఇదిగో ఎటువంటి ఏకాంతముగా మీరు ఫీల్ అవ్వద్దు. Dear young people, నా ప్రియ యవన బిడ్డలారా, please listen me very ఇదిగో carefully. చాలా జాగ్రత్తగా నేను చెప్పే మాటలు వినండి. If somebody says to you, I love you, don't trust the word. ఎవరైనా వచ్చి మీకు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తే వారి మాటలు నమ్మొద్దు. If somebody is telling you, you are so beautiful, you tell that I know that, no need your appreciation. ఎవరైనా వచ్చి నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్తే వాళ్ళకి చెప్పండి, నువ్వు చెప్పవసరంలా నేను అందగాడినే అని. Are you understand? అమ్మా అర్థమైందా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Not only young girls, కుర్రవాళ్ళే కాదు, married women also. పెళ్లి అయిన స్త్రీలు కూడా ఇదే If విధానం somebody ఉన్నారు. tell or somebody WhatsApp, be careful. ఎవరైనా మీకు వాట్సాప్ మెసేజ్ పెట్టి అందంగా ఉన్నారంటే మీరు కూడా అదే సమాధానం చెప్పాలంట. Don't tell I am very lonely. వారితో అసలు ఎప్పుడు చెప్పొద్దు నేను ఒంటరిగా ఉన్నానని. Tell that I have a great Jesus. వాళ్ళతో చెప్పండి, నాకు గొప్ప యేసయ్య I have తోడుగా a ఉన్నాడు. wonderful God. నాకు అద్భుతమైన దేవుడు I ఉన్నాడు. have great God. ఇదిగో నేను దేవుని He ప్రేమిస్తున్నాను. will take care of me. ఆయన నన్ను భద్రపరుస్తున్నాడు. When Jesus touch you, ఎప్పుడైతే యేసయ్యని తాకుతాడో you will heal from sickness. ఆయన నీ పాపముల నుండి నీకు When విడుదల Jesus ఇస్తాడు. touch you, ఎప్పుడైతే యేసయ్యని తాకుతాడో your financial condition will go. నీ ఆర్థిక You will receive the blessing. దీవెనగా When మారబోతుంది. Jesus touch you, ఎప్పుడైతే యేసయ్యని in తాకుతాడో your emotional life, నువ్వు ఎప్పుడైతే భావోద్వేగంతో you కూడిన will be got జీవితంతో healed. నువ్వు దాని నుంచి కూడా విడుదల పొందుకుంటావు. Fourthly, నాలుగవ ఆశీర్వాదం. let me ask a simple question. Let me ask a simple మిమ్మల్ని ఒక question. చిన్న సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. Will you invite a leper for the wedding function? మీ యొక్క వివాహోత్సవంలో ఒక కుష్ఠరోగిని ఆహ్వానిస్తారా? No? Will you invite a leper to the birthday function? మీ ఇళ్లలో జరిగే పుట్టినరోజు ఫంక్షన్ కి కుష్ఠరోగం ఉన్న వాడిని ఆహ్వానిస్తారా? If you are traveling by a bus, there is lot of crowd, but one seat is empty. When you are going to sit the seat, take the seat. When you look at that, somebody is sitting in the corner. That's a leper. Will you go and sit with the leper? నువ్వు ప్రయాణం చేసేటప్పుడు నీ బస్సులో ఒకటే సీట్ ఖాళీ ఉంది, అక్కడే కూర్చోవాలి. అక్కడ కూర్చున్నప్పుడు నీ పక్కన కుష్ఠరోగి ఉన్నాడు, నువ్వు అక్కడ కూర్చుంటావా కూర్చోవా? What it means, దానికి అర్థం ఏంటంటే when you got sickness, ఎప్పుడైతే నీకు అనారోగ్యం వస్తుందో people are isolating us.
వారు నిన్ను దూరం పెడతా ఉంటారు. I am speaking about you. ఇదిగో నేను నీ గురించే మాట్లాడుతుంది. I am not speaking about a leper. నేను కుష్ఠరోగి గురించి మాట్లాడలా. Once upon a time you come to the church. ఒకానొక సమయంలో నువ్వు సంఘానికి వచ్చినప్పుడు Your relatives forsaken you. నీ యొక్క చుట్టాలు నిన్ను చూసి, Once upon a time you come to the church. ఒకానొకప్పుడు నువ్వు సంఘానికి వచ్చినప్పుడు You don't have good food or dress or job. No one wanted to invite you for the wedding. నీ దగ్గర డబ్బు ధనము తినడానికి లేకపోయేసరికి నిన్ను ఎవరు కూడా వివాహానికి ఆహ్వానించడం. People came and gave the invitation card of wedding to the neighbor, but they forsaken you. వారైతే మీ పొరుగు వారికి అయితే ఇస్తున్నారు కానీ మీ ఎడల కోపాన్ని. Some birthday function they forget you to invite. అలానే పుట్టినరోజు ఫంక్షన్ కూడా మిమ్మల్ని ఆహ్వానించడం మర్చిపోతున్నారు. Am I right? కరెక్ట్ అని నేను చెప్పింది. Is God is speaking to you? ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. Dear children of God, ప్రియ దేవుని బిడ్డలారా, when Jesus touch you, ఎప్పుడైతే యేసయ్య నిన్ను your తాకుతాడో social status will increase. నీ యొక్క ఏకాంతముగా గడిపే సమయాన్ని నా దేవుడు Your dress మారుస్తాడు. code will change. నీ యొక్క స్థితిని మారుస్తాడు. Your house situation will change. నీ పరిస్థితులు మారుస్తాడు. Your children will get good education. ఇదిగో నీ బిడ్డలకు మంచి చదువుని Your ఇస్తాడు. children will get good job. నీ బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు. You will earn good money. నీవు మంచిగా ధనము You will సంపాదించబోతున్నావు. buy car. నీవు కారు కొనుక్కునే స్తోమత And ఇస్తాడు. socially you will be higher position. సామాజికంగా కూడా నువ్వు గౌరవమైన వ్యక్తిగా నిన్ను మారుస్తాడు. Why? Because Jesus came to your life. అందుకే యేసయ్య నీ జీవితంలోకి వస్తున్నాడు. Just think about me. ఇదిగో చూడండి, నా గురించి ఆలోచన When చేయండి. I came here, నేను ఇక్కడికి వచ్చినప్పుడు you were inviting me with flowers. మీరు నన్ను పూలు చల్లుతా వేదిక మీదకి When ఆహ్వానించారు. I come here, ఎప్పుడైతే నేను వేదిక మీదకి you వచ్చాను, are honoring with me bouquet. మీరు నన్ను ఫ్లవర్ బొకేస్తో గౌరవంగా You are గౌరవించారు. honoring me with shawl. మీరు నన్ను శాలువాతో గౌరవించారు. Why these things are happening? ఎందుకు ఇవన్నీ జరిగినాయి? Because I am carrying Jesus. ఎందుకంటే నేను యేసయ్యను మీ మధ్యకి Dear తీసుకొచ్చాను. children of God, మీరు దేవుని పిల్లలు, if you are carrying Jesus, మీరు యేసయ్యను గనక your మోసుకొస్తే social status will నీ change. ఏకాంత స్థితిని, సామాజిక స్థితిని Those who మారుస్తారు. are forsaken you will come to you. ఎవరైతే నిన్ను క్రమముగా పద్దాకడ ద్వేషిస్తున్నారో, Those who are forget you, they will come ఎవరైతే to నిన్ను you. మర్చిపోతున్నారో, They will invite you and honor in the wedding places. వారే నిన్ను వివాహానికి పిలిచి నిన్ను గౌరవించబోతున్నారు. Miracles are going to take place. అద్భుతాలు ఇక్కడ జరగబోతున్నాయి. What is the first miracle? మొట్టమొదటి అద్భుతం అతని జీవితంలో. Everybody say healing. Yes, healing, స్వస్థత. Oh, second miracle, రెండవ అద్భుతము blessing. దీవెన. Oh, third miracle, మూడవ అద్భుతము emotional touch. అదిగో ప్రేమ. Oh, hallelujah. All the loneliness went. ఎప్పుడైతే ప్రార్థన చేసేటప్పుడు ఏకాంతము పోయింది ఆయనలో. Fourthly, the social status will change. నాలుగవదిగా సామాజిక స్థితిగతులు మారినాయి. Finally, fifthly, చివరిగా ఐదవ విషయం, what is very important in our spiritual life? మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కావాల్సింది ఏంటి? That is our spiritual life. అదే మన ఆత్మీయ జీవితము. My son come. So he having money in the pocket, అతను తన యొక్క జేబులో డబ్బును కలిగి ఉన్నాడు. but he cannot come to the church and give the offering కానీ అతను సంఘానికి వచ్చి కానుకలు ఇవ్వలేడు. because of the leper. ఎందుకంటే అతను కుష్ఠరోగి. Oh, the priest won't allow him to enter in the church. యాజకుడు అతను మందిరంలోకి రావడానికి అనుమతించడు. But Jesus touched him యేసయ్య అతన్ని తాకి and healed him. స్వస్థపరిచి, And Jesus is telling, యేసయ్య అతనికి చెప్తున్నాడు, you go and show yourself to the priest నువ్వు వెళ్ళి నీ దేహాన్ని నీ యాజకుని కనబరుచుకో. and give the offering Moses has commanded to you. ఏదైతే మోషేకి ఆజ్ఞాపించాడో ఆ కానుకను దేవాలయంలో చెల్లించాడు. Now he is going back to the church. అతను తిరిగి మందిరానికి వెళ్ళాడు. Once upon a time the church door was closed for him. అతని కొరకు ఎప్పుడైతే మందిరం తలుపులు మూసేసి ఉన్నాయో, Once upon a time the priest has chased out him from the church.
ఆయన వచ్చినప్పుడు ఒకానొక సమయంలో అతను చూసి ఆ యొక్క యాజకుడు తలుపులు వేసేసాడు. Now the same person is going to the church with enthusiasm. అదే ఏ వ్యక్తి అయితే త్రోసివేయబడ్డాడో అదే వ్యక్తి ఈ రోజు ఉత్సాహంతో మందిరానికి పరుగులెడుతున్నాడు. With singing and dancing. అతను కీర్తిస్తా నాట్యం చేస్తా దేవుని మందిరానికి వెళ్తున్నాడు. Now he is going with offering in his hand. అతను ఇప్పుడు మందిరానికి తన చేతిలో కానుకను పెట్టుకొని వెళ్తున్నాడు. Oh, his spiritual life is changed. అతని ఆత్మీయ జీవితం మారిపోయింది. Now he is the prayer warrior. ఇప్పుడు అతను ఒక ప్రార్థన వీరుడిగా మారిపోయాడు. Now he is ready to pray for other people. ఇప్పుడు అతను వేరే వారి కొరకు కూడా ప్రార్థన చేయగలుగుతాడు. He will come and share the testimony. అతను వచ్చి తన యొక్క సాక్ష్యాన్ని Pastor, పంచుకుంటాడు. give the microphone. ఇదిగో ఈ యొక్క ఫోన్ లో I have something to share. నేను మీకు ఒక విషయాన్ని చెప్పబోతున్నాను. Oh, listen all believers. అమ్మ అందరూ జాగ్రత్తగా వినండి. One day I was staying in the jungle. నేను ఒక రోజు ఆ యొక్క చేలో ఉన్నప్పుడు My father forsaken me. నా తండ్రి నా దగ్గరకు వచ్చారు. My mother forsaken me. నా తల్లి నన్ను మర్చిపోయింది. My brothers, my sisters never came to visit me. నా తల్లి నా తండ్రి నా సహోదరులు ఎవరు నన్ను చూడడానికి I was here in my life. నేను ఏడుస్తానే జీవితాన్ని And I am praying God every day. నేను ప్రతిరోజు దేవునికి ప్రార్థిస్తానే ఉన్నాను. One day, oh, a pastor is arranged a convention in our village. ఒక రోజు అనుకోకుండా ఇటువంటి ప్రార్థన కూడికలో ఒక సేవకుడు ఏర్పాటు చేశారు. That was a 7-day prayer. అది కూడా 7 రోజుల కూడిక. Oh, because of my prayer, I know it is answer of my prayer. The pastor is arranged a 7 days meeting. ఇది కేవలం నా ప్రార్థన వల్లనే ఆ దైవజనుడు 7 రోజుల ప్రార్థన ఏర్పాటు చేశాడు. I went and sat down somewhere in the village. నేను వెళ్ళిపోయి ఎక్కడో కూర్చొని వింటున్నాను. So that day, one preacher came from Kerala. ఆ రోజున ఒక సేవకుడు కేరళ నుంచి వచ్చారు. And he was preaching about the leper. అతను కూడా ఆ రోజు కుష్ఠరోగి వస్తువు గురించి చెప్తున్నారు. God touched me. దేవుడు నన్ను తాకాడు. When God touched me, ఎప్పుడైతే దేవుడు నన్ను తాకాడో my body got healed. నా యొక్క దేహం స్వస్థపరచబడింది. My financial things are changed. నా ఆర్థిక పరమైన స్థితిగతులు My మారినాయి. emotional life changed. నా యొక్క ఎమోషనల్ జీవితం My మారింది. family status changed. నా యొక్క కుటుంబ స్థితి మారింది. My spiritual status changed. ఆర్థిక స్థితి మారింది. This is my testimony. ఇది నా యొక్క సాక్ష్యము. If you believe, God is going to touch you. ఇదిగో మీరు నమ్మితే దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు. Now his spiritual life is changed. ఇప్పుడు మీ ఆత్మీయ జీవితం కూడా Are మారబోతుంది. you ready to share your testimony with others? మీరు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారా మీ సాక్ష్యం ఇతరులతో పంచుకోవడానికి? Do you have the testimony? నీకు ఒక సాక్ష్యం ఉంది. Do you have your miracle? నీకు ఒక అద్భుతం ఉంది. Oh, do you have your blessing? నీకు ఒక దీవెన ఉంది. You have to show your hand. నీ యొక్క చేయిని చూపించు. See, one day the hand was full of wounds. ఇదిగో ఈ చెయ్యి అంతా ఒకప్పుడు పుండ్లతో నిండిపోయి ఉంది. Now Jesus healed me. ఇప్పుడైతే నా యేసయ్య నన్ను తాకాడు, See my స్వస్థపరిచాడు. clothes. ఇదిగో నా యొక్క వస్త్రములు చూడు. One day I don't have any clothes. ఎప్పుడు నాకు వస్త్రములు లేని Now స్థితిలో Jesus gave me the clothes. ఇప్పుడు ఒక సుందరమైన వస్త్రాలు ఇచ్చాడు. See my house. ఇదిగో నా ఇంటిని చూడు. One day I don't have the proper house. ఒకప్పుడు నాకు సరైన ఇల్లు లేదు. But see my house. ఇప్పుడు నా ఇంటిని చూడు. How blessing it దేవుడు is. నన్ను ఎలా దీవించాడు. Oh, your life got the ఏ testimony. స్థితిలో దేవుడు నీ You జీవితాన్ని are the మార్చాడు. miracle. దేవునికి అద్భుతం చేయబోతున్నాడు. Oh, this is the miracle God is going to do in this place. ఇటువంటి అద్భుతమైన ఈ స్థలంలో దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు. Are you happy? సంతోషంగా ఉన్నారా? Are you happy? సంతోషంగా ఉన్నారా? Jesus is visiting ఓ, here. దేవుడు నిన్ను Jesus సందర్శిస్తున్నాడు. is going to touch you. దేవుడు నిన్ను తాకబోతున్నాడు. When Jesus touch you, ఎప్పుడైతే యేసయ్య నిన్ను high తాకుతాడో, things are going to happen in your place. ఓ, గొప్ప గొప్ప దీవెనలు ఇక్కడ జరగబోతున్నాయి. Now I am prophesying to some people. ఇప్పుడు కొంతమందికి నేను My ప్రవచిస్తున్నాను. changes will take some of your houses. ఇదిగో మీ ఇళ్లలో కొన్ని మార్పులు In రాబోతున్నాయి. some people's life, 4 changes is going to take ఇదిగో place. కొందరి జీవితాలు In some మార్చబోతున్నాయి. people's life, 3 changes is going to take. కొంతమంది జీవితాల్లో 3 మార్పులు At least జరగబోతున్నాయి. some people won't change. కొంతమంది జీవితాలు మారబోతున్నాయి. Without change, you are not going to leave this place. నువ్వు మార్చబడకుండా Spirit of God is moving here. ఇదిగో పరిశుద్ధాత్ముడు ఇక్కడ First సంచరిస్తున్నాడు. one is the healing. మొట్టమొదటిది స్వస్థత. Oh, the sickness will disappear. ఇదిగో అతనిలో ఉన్న సమస్త Second one is the financial blessing. రెండవది ఆర్థికపరమైన దీవెన. Third one is the emotional healing. మూడవదిగా భావోద్వేగమైన Fourth one is a social change. నాలుగవదిగా సామాజిక పరమైన Final one is spiritual growth. ఐదవదిగా ఆత్మీయమైన ఎదుగుదల. Jesus is going to come very soon. యేసయ్య అతి
Jesus is going to come and meet you. యేసయ్య త్వరలో వచ్చి నిన్ను కలవబోతున్నాడు. Are you ready to surrender your life? నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకుంటావా? Are you ready to surrender your నీవు life? సిద్ధమైన నీ జీవితం I am going to pray for you. నేను మీ అందరి కొరకు ప్రార్థన Spirit of God is moving here. పరిశుద్ధాత్ముడు ఇక్కడ సంచరిస్తున్నాడు. Oh, the Spirit of God is moving ఇక్కడ here. పరిశుద్ధాత్ముడు తిరుగుతున్నాడు. Some of the children, God is going to bless you. కొంతమంది పిల్లల్ని ఇక్కడ దేవుడు Some of the young people, God is going to visit you. దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. Some of the elderly people, God is going to visit you. కొంతమంది పెద్దవారిని దేవుడు చూడబోతున్నాడు. Tonight is the day of miracles ఇదిగో ఈ దినము అద్భుతములు జరిగే and దినము. wonders. ఇదిగో దేవుడు Jesus is ready to touch you. ఇదిగో ఈ రోజు దేవుడు నిన్ను తాకబోతున్నాడు. Shall we pray? ప్రార్థన చేద్దామా? How many of you can tell that the Spirit of God is really speaking to me? మీరు ఎంతమంది చెప్పగలరు ఇక్కడ పరిశుద్ధాత్మ నాతో మాట్లాడాడని? మీరు ఉన్నట్లయితే చేయొద్దండి. వాక్యము మీతో మాట్లాడితే మీ హస్తమెత్తి అంగీకారాన్ని తెలపండి. I am surrendering my life. అయ్యా నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను. I want a prayer. అయ్యా నాకు ఒక ప్రార్థన కావాలి. If you are surrendering your life, if Jesus is speaking to you, నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకుంటే యేసయ్య నీతో మాట్లాడతారు. can you raise up your hand? ఇక మీరు మీ చేతులు ఎత్తగలరా? I want to see that. అమ్మ మీ చేతులు పైకి ఎత్తండి. Yes, Lord. పరిశుద్ధాత్ముడా